నా భావన ఏంటో తెలుసా? నిజానికి మార్పు కావాలనుకుంటే ముందు మనం మారాలి. అప్పుడే ప్రపంచాన్ని మార్చగలం. మనలోని ఆ కొత్త వ్యక్తిని గుర్తించినప్పుడే ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది. చక్కని రూపం, చెరగని చిరునవ్వు, మెరిసే పలువరస. ఆమె అందానికి కొలమానాలైతే అణువణువునా ఉట్టిపడే ఆత్మవిశ్వాసం, మృదువైన మాట తీరు, కష్టపడే తత్వం వంటివన్నీ ఆ సౌందర్యానికి పెట్టని ఆభరణాలు. పెళ్లి మంటపానికి వెళ్ళడానికి అంతా హడావిడిగా ఉంది. ఇక ఒక ప్రక్క వేదమంత్రాలు పఠిస్తున్న ముఖ్య పౌరోహితులు, వాళ్ల హడావిడి, మంగళప్రదమైన నాదస్వర ధ్వనులు, పెళ్లి కూతురు తోటి సహచరుల ఆగమనంతో పెళ్లి మండపం మరీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మధ్య మధ్యలో చిన్నపాటి వివరణలతో మంత్రాలకు చక్కటి అర్థం చెబుతూ, సౌశీల్యంతో జీవితంలో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి అంటూ ఉత్కంఠ రేకెత్తించే ముగింపులో మలుపులు తిప్పి వినయ సంపన్నతతో వధువుతో పూజ చేయిస్తూ అఖండ సౌభాగ్యవతీ భవ అని నూతన వధూవరులపై అక్షతలు చల్లి మరొక వివరణలోకి వెళ్ళి మంత్రోచ్చారణ చేస్తూ, ఈ దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ, అందరూ గ్రహించాలి. కస్తూరి, జవ్వాజి, మంచి గంధం, కుంకుమ పువ్వు, అనేక పూల కదంబాలతో, భాజా భజంత్రీలతో ఆడపెళ్లివారు అమోఘ అభినయ విన్యాసాలతో రసజ్ఞుల డెందాలను పరవశింపచేస్తూ సమున్నత సత్సంప్రదాయాలకు గొడుగు పట్టాల్సిన ప్రతిష్టాత్మక కళ్యాణవేదిక ఐశ్వర్యానికి, వికసించిన జ్ఞానానికి సంకేతంగా కనిపిస్తున్నది. ఆ సమయంలో పురోహితులు మాట్లాడుతూ, కన్యాం సాలంకృతాం కనకాభరణ భూషితాం, వేదమంత్రాల మధ్య పెళ్లిక్రతువు పూర్తిగా వస్తున్న సమయంలో బంగారు ఆభరణాలతో సహా కన్యను దానం చేయటం పెళ్లికొడుక్కి దక్కే గొప్ప బహుమతి అంటూ, ఇంతలో టైం చూసుకుంటూ భజంత్రీలు మోగించండి అంటూ వివరణలలోకి వెడుతూ, నా ఆనందమయ జీవితానికి కారణమై ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. నిండు నూరేళ్లు జీవించు, సుఖ సంసార జీవితాన్ని నాకు బహుమతిగా ప్రసాదించు అని అర్థం చెబుతూ పురోహితులు ముందుకు సాగుతున్నారు. కాలం ఎప్పుడూ ఆశాకిరణమే, అది మిగిల్చిన స్మృతులు పారిపోవు. గతాన్ని తలుచుకొని మనిషి మురిసిపోతాడు, భవిష్యత్తును భావించుకుంటూ సాగిపోతాడు. భార్య ప్రేమను, మమతను, త్యాగాన్ని, భాషకు దొరకని అనంతకోటి భావాలను ఆమె కళ్లల్లో ఆస్వాదించే భర్తకు బంగారు బాటలు పరిచే నిధులే సుమా.